ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం పుష్పం యొక్క భాగాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో పుష్పం యొక్క లైంగిక భాగాలు మరియు లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. పుష్పం యొక్క లైంగిక భాగాలు: పరాగకోశం, కేసరదండం, కేలం, కీలాగ్రం, అండాశయం మొదలగున వాటిని లైంగిక భాగాలు అంటారు. పరాగకోశాల నుంచి చిన్న చిన్న రేణువులు రాలిపడటం చూస్తున్నారుగా ఫ్రెండ్స్, వీటిని పరాగ రేణువులు అంటారు. పరాగ రేణువులు పురుష బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఇప్పుడు లోపలి భాగాలను చూడడానికి వీలుగా ఉండే విధంగా ఉమ్మెత్త పువ్వు యొక్క అండాశయం అడ్డుకోత, అండాశయం యొక్క నిలువు కోతను పరిశీలిద్దాం. అండాశయం అడ్డుకోత: అండాశయాన్ని అడ్డంగా కోసి చూస్తే లోపల చిన్న చిన్న బంతుల వంటివి కనిపిస్తున్నాయి కదా, వీటిని అండాలు అంటారు. అండాలలో స్త్రీ సంయోగ బీజాలు ఉంటాయి. ఇప్పుడు అండాశయం యొక్క నిలువు కోత: అండాశయం యొక్క నిలువు కోత చూస్తే అండాశయం లోపల ఉన్న అండాలు వరుసగా కనిపిస్తాయి. అండాశయం ఫలంగా మారుతుంది. అందులోని అండాలు విత్తనాలుగా మారుతాయి. విత్తనాల నుండి కొత్త మొక్కలు ఉత్పత్తి అవుతాయి. అండాశయం ఎలా ఫలంగా మారుతుందో అనే విషయాన్ని చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్. మొదటగా కొన్ని మొక్కలను ఎంపిక చేసి వాటిని పాలిథిన్ సంచి తొడిగి కాడ భాగం వదులుగా ముడివేయాలి. ఇప్పుడు మగ పుష్పం నుంచి కేసరాల నుంచి పరాగ రేణువులను సేకరించాలి. స్త్రీ పుష్పాలకు పాలిథిన్ సంచి విప్పి బ్రష్తో పరాగ రేణువులను కీలాగ్రంపై పెట్టాలి. మళ్ళీ పాలిథిన్ సంచిని కప్పాలి. తర్వాత పరాగ సంపర్కం జరిగిన పుష్పాలు ఫలాలుగా మారతాయి. పరాగ సంపర్కం జరగని పుష్పాలు ఎండిపోతాయి. అసలు పరాగ సంపర్కం అంటే ఏంటో చూద్దాం. పరాగ కోశం నుండి పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరడాన్ని పరాగ సంపర్కం అంటారు. పరాగ సంపర్కంలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మపరాగ సంపర్కం, రెండవది పరపరాగ సంపర్కం. ఇప్పుడు ఆత్మపరాగ సంపర్కం అంటే ఏంటో చూద్దాం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు అదే పుష్పంలోని కీలాగ్రం చేరడాన్ని ఆత్మపరాగ సంపర్కం అంటారు. పరపరాగ సంపర్కం అంటే చూద్దాం. ఒక పుష్పంలోని పరాగ రేణువులు మరో పుష్పంలోని కీలాగ్రాన్ని చేరడాన్ని పరపరాగ సంపర్కం అంటారు. ఇప్పుడు పరాగ సంపర్కం యొక్క వాహకాలు ఏంటో చూద్దాం. పరాగ రేణువులు కీలాగ్రాన్ని ఎలా చేరుతాయి? పరాగ రేణువులు కీలాగ్రానికి నీటి ద్వారా, గాలి ద్వారా, జంతువుల ద్వారా, కీటకాల ద్వారా, మనుషుల ద్వారా చేరుతాయి. మరి పరాగ రేణువులు కీలాగ్రాన్ని చేరితే ఏం జరుగుతుందో చూద్దామా? పరాగనాళం పురుష సంయోగ బీజాలతో అండాశయాన్ని చేరుతుంది. స్త్రీ పురుష సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడడాన్ని ఫలదీకరణం అంటారు. పురుష స్త్రీ సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం ఏర్పడే విధానాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. ఫలదీకరణం తర్వాత అండాలు విత్తనాలుగా, అండాశయం ఫలంగా మారుతుంది. విత్తనాలు ఏర్పడడానికి లైంగిక ప్రత్యుత్పత్తి అవసరం. ఇలా ఏర్పడిన విత్తనాల నుండి కొత్త మొక్కలు ఏర్పడతాయి. ఇప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. పుష్పాలు కాకుండా ఇతర భాగాల ద్వారా కొత్త మొక్కలను ఉత్పత్తి చేయడాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. విత్తనాలు లేకుండా మొక్కల్లో వివిధ రకాల అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాము. అలైంగిక ప్రత్యుత్పత్తిలో మొదటగా శాఖీయ ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకుందాం. మొక్క శాఖీయ భాగాలైన వేరు, కాండం, పత్రం నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తి కావడాన్ని శాఖీయ ప్రత్యుత్పత్తి అంటారు. బంగాళదుంపను తీసుకొని పరిశీలించండి. దాని ఉపరితలం పైన చాలా గుంటలు ఉన్నాయి కదా, వాటిని కన్ను అంటారు. బంగాళదుంపలోని కండి భాగాన్ని కత్తిరించి దానిని మట్టిలో నాటడం వల్ల కొత్త మొక్క మొలకెత్తుతుంది. అలాగే రణపాల మొక్కను చూసారా ఎప్పుడైనా? రణపాల మొక్క నుంచి కొత్త మొక్క ఎలా వస్తుందో గమనించారా? రణపాల మొక్కని
బయోఫిలం అంటారు. ఈ మొక్క యొక్క ఆకు చివరల నుంచి కొత్త మొక్క పిలకలను కత్తిరించి నాటడం వల్ల కొత్త మొక్క ఏర్పడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా కొమ్మల ద్వారా కొత్త మొక్కలు ఏర్పడి వాటికి కొన్ని ఉదాహరణలు ఏవైనా ఉంటే మీ దగ్గర ఉదాహరణకు కామెంట్ చేయండి. కోరకీభవనం. ఈస్ట్ అనేది ఒక రకమైన మొక్క. ఈస్ట్ వంటి మొక్కల్లో లక్షణాల వంటి బాహ్య నిర్మాణాలు ఉత్పత్తి అయి పెరుగుతుంటాయి. తర్వాత అవి తల్లి మొక్క నుంచి తెగిపోయి స్వతంత్ర జీవనాన్ని గడుపుతాయి. దీన్ని కోరకీభవనం అంటారు. ఇప్పుడు సిద్ధ బీజాల గురించి తెలుసుకుందాం. ఒక బ్రెడ్ ముక్కను ఒక గిన్నెలో ఉంచి మూత పెట్టండి. 4 రోజుల తర్వాత బ్రెడ్ మీద బూడిద రంగులో బూజు శిలీంధ్రం కనబడుతుంది. ఈ బూడిద శిలీంధ్రాన్ని బ్రెడ్ మోల్డ్ అంటారు. సిద్ధ బీజాలు కలిగిన నల్లటి పొడిని ఒక సన్నని కటువులో తీసుకొని కట్టెపుల్లతో తీసుకొని తాజాగా బ్రెడ్ ముక్క పైన బదిలీ చేయండి. కొన్ని రోజుల తర్వాత బ్రెడ్ ముక్క శిలీంధ్రాలతో నిండిపోయి ఉంటుంది. దాని నుంచి సిద్ధ బీజాల నుంచి కొత్త మొక్క ఉత్పత్తి అవుతుంది. ఫ్రెండ్స్, మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి తెలుసుకున్నారుగా. ఈ లెసన్ మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.